ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థినులలో ఇద్దరిని కాకినాడ జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్న విద్యార్థులను తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మొత్తం 80 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. మంచినీరు కలుషితం కావడం వల్లే అనారోగ్యానికి గురైనట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. డ్రైనేజ్ పైప్ లైన్ లీక్ అయినట్టు అనుమానిస్తూ ఉన్నారు. భయంతో పాఠశాలలోని మిగతా విద్యార్థినులు కూడా ఇళ్లకు తీసుకువెళ్తూ ఉన్నారు తల్లిదండ్రులు. ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రస్తుతానికైతే ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని చోట్ల దాదాపు 88 మంది విద్యార్థులు నిన్న అస్వస్థతకు గురైన సిచ్యువేషన్, దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఏలేశ్వరం ప్రభుత్వ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఎవరైతే ఇక్కడ కండిషన్ క్రిటికల్గా ఉన్నారో వారందరినీ కూడా కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఎక్కడా కూడా చాలా చోట్ల బెడ్లు కూడా లేని పరిస్థితి, బెడ్లు కూడా లేకపోవడంతో కిందనే పడుకోబెట్టి పిల్లలకు వైద్యం చేస్తున్న పరిస్థితి. దాదాపు 600 మందికి పైగా ఉండే స్టూడెంట్స్ ఉండే ఈ గురుకుల పాఠశాలలోనూ 88 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో నిన్నంతా తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే ఒక చోట ఇద్దరు స్టూడెంట్స్ని ఒకే బెడ్ మీద పడుకోబెట్టి వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కనీసం పేషెంట్ అంటే బెడ్ ఉంటేనే కానీ దానికి తగ్గట్లుగా సౌకర్యాలు, సెలైన్ బాటిల్ ఎక్కించాలన్నా, అదేవిధంగా ఇతర ట్రీట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా వారికి బెడ్ ఉండాల్సిన పరిస్థితి, అదేవిధంగా దానికి తగ్గట్లుగా అరేంజ్మెంట్స్ ఉండాలి. కానీ ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికే కాకినాడ జీజీహెచ్ నుంచి స్పెషలిస్టులు వస్తారు, డాక్టర్లు వస్తారని చెప్తున్నారు తప్ప దాదాపు ఇప్పటికే సగం మందికి పైగా స్టూడెంట్స్ డిశ్చార్జ్ అయిపోయిన పరిస్థితి. కానీ ఇంకా ఎక్కడ పూర్తి స్థాయిలో కొంతమంది స్టూడెంట్స్ అటుపక్కన వార్డులో నార్మల్గా బెడ్స్ ఉన్న వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్నప్పటికీ వీళ్ళు మాత్రం కిందనే ట్రీట్మెంట్ అందిస్తున్న సిచ్యువేషన్. దానితో ఇటు విద్యార్థులను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. కొంతమందికి అయితే అప్పటికప్పుడు సడన్గా వామిటింగ్స్, అదేవిధంగా విరేచనాలు వస్తున్నాయి. దాంతో వీళ్ళు ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎట్లా ఉంది? మీ ఎవరున్నారు ఇక్కడ? మార్నింగ్ క్యారెట్ పప్పు తిన్నాం సార్, ఈవినింగ్ క్యాబేజ్ తిన్నాం, క్యాబేజ్ బీరకాయ పప్పు. వామిటింగ్స్ అయినాయి రాగాను? నాకు అవ్వలేదు సార్. నీకు ఎట్లా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది సార్. ఎక్కడ మీది? ఎక్కడ? ఏజెన్సీ సార్. ఇంటికి తీసుకెళ్ళమంటున్నారా? ఏమంటున్నారు? ఈవినింగ్ వరకు చూసి తీసుకెళ్ళమన్నారు సార్. అంటే నిన్నటి నుంచి మళ్ళీ వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయమ్మా? మార్నింగ్ మోషన్స్ అవినాయండి సార్, నైట్ వాంతులు విరేచనాలు అవుతే హాస్పిటల్ తీసుకొచ్చామండి. అమ్మ ఎలా ఉంది? మీ పాపకి ఎలా ఉంది? బాగానే ఉందండి, పర్వాలేదు. ఎక్కడి నుంచి ఏం తిన్నాము నిన్న సార్? అన్నా సార్, మార్నింగ్ నేను ఇడ్లీ తిన్నాను సార్, మధ్యాహ్నం దొండకాయ కూర, నైట్ అయితే నేను ఎక్కడే ఉన్నాను సార్. నైట్ నాకు ఇక్కడ ఇడ్లీ పెట్టారు సార్, మళ్ళీ మార్నింగ్ టిఫిన్ కూడా ఇడ్లీ తిన్నాను సార్. ఇప్పుడైతే పెరుగుతో అన్నం పెట్టారు సార్. నిన్న హాస్టల్లో ఏం తిన్నావు? లాస్ట్ సండే నైట్ సార్ వంకాయ గోంగూర ఉండరు సార్, మళ్ళీ మండే నైట్ క్యాబేజీ గోంగూర శనగపప్పు కలిపి వండారు సార్. బాగుంటుందా ఫుడ్? బాగుంటుంది హాస్టల్లో? ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది సార్, ఒక్కొక్కసారి బాగుంటుంది. చెప్పాను సార్, ఆంటీలతో చెప్తారు సార్. నిన్నటి నుంచి ఎలా ఉంది మరి? నిన్న ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? వామిటింగ్ తగ్గినాయి? తగ్గింది సార్, అన్నీ తగ్గాయి సార్. ప్రస్తుతానికి అయితే తల్లిదండ్రుల వెర్షన్ సరైన ట్రీట్మెంట్ లేదు. గత కొంతకాలంగా హాస్టల్లో కూడా సరైన భోజన సదుపాయం లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే దాదాపు 88 మందిలో 40 మందిని డిశ్చార్జ్ చేశామని చెప్తున్నారు. ఆ డిశ్చార్జ్ చేసిన వాళ్ళని తిరిగి హాస్టల్కి వెళ్ళాలంటే వాళ్ళు భయపడిపోతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్న అదే హాస్టల్లో వాళ్ళు ఒక్కసారిగా అస్వస్థతకు గురవడం, దానికి సంబంధించిన ఈ ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే డిశ్చార్జ్ అయినా తిరిగి హాస్టల్స్కి వెళ్ళి ఇంటికి వెళ్ళాలంటే ఆందోళన చెందుతున్నారు. దాదాపు కొన్ని చోట్ల అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి ఏలేశ్వరం ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు కూడా లేని పరిస్థితి. ఘటన జరిగి దాదాపు 36 గంటలైంది. ఇప్పటి వరకు మొత్తం ఉన్న పేషెంట్లందరికీ కూడా బెడ్ల సదుపాయం కూడా ఏర్పాటు చేయలేక ఒక చోట ఒక బెడ్కి 2 పేషెంట్లతో 2 అమ్మాయిలకి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. వారికి అలాగే ఈ సెలైన్ బాటిల్స్ ఎక్కించడం, అదేవిధంగా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. ఎవరైతే ఒకరిద్దరి పరిస్థితి క్రిటికల్గా ఉందో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నారో వారందరినీ కాకినాడ జీజీహెచ్కి రిఫర్ చేస్తున్నారు. అంటే దాదాపు 88 మంది స్టూడెంట్స్ ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందిన సిచ్యువేషన్. ఆందోళన చెందుతూనే వారు తమ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో కిందనే పడుకోబెట్టి వారికి ట్రీట్మెంట్ అందించడంపై తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సీరియస్ కండిషన్లో పిల్లలకు సరైన ట్రీట్మెంట్ అందించాలి, అదేవిధంగా డాక్టర్లు ఉండి పూర్తి స్థాయిలో వారిని కాన్సన్ట్రేషన్ చేస్తేనే రికవరీ అవుతారని చెప్తున్న పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, ఏలేశ్వరం నుంచి.